ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనము క్రిస్టియన్స్గా ఒక ఎగ్జాంపుల్ లైఫ్ ఉంటుంది జీవితంలో. సో మనల్ని చాలామంది మన నేబర్స్ కానీ, మన చుట్టాలు కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ మనల్ని ఇన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు, మనల్ని చూస్తూ ఉంటారు. సో వాళ్ళ ముందు మన లైఫ్ ఎలా ఉంది, మనం వాళ్ళతో కలిసి చెట్టా పట్టాలు వేసుకొని ప్రభువును ఎరగని వారంగా ఉంటే వాళ్ళు మనల్ని ఏమంటారు? నైస్ క్రిస్టియన్. అది చాలా మంచివాడు, మనతో కలిసిపోతాడు. మనకు అసలు వాళ్ళ దేవుని కంటే ఎక్కువ వాడు ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. ఇట్లాంటి మెచ్చుకోలు వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారంటే మనము డేంజర్ జోన్లో ఉన్నట్టు లెక్క. ఎందుకు? మనం ఏం చేస్తున్నామంటే తెలియకుండానే దేవుణ్ణి కాదు మనుషులను సంతోషపరుస్తున్నాం. వాళ్ళు మెప్పు కోరాలని వాళ్ళ హామీలాలి వాళ్ళు ప్రసాదాలు ఇస్తే తినడము, వాళ్ళ గుళ్ళలకు పోవడము, పూజలు చేయడము, వాళ్ళతో కలిసి మెలిసి ఉండడము. సో మనకు స్టాండర్డ్స్ లేకుండా ఉండడము. అట్లా ఉన్నప్పుడు మనము వాళ్ళను సంతోష పెడుతున్నాము, దేవుణ్ణి బాధ పెడుతున్నాము అని మనం గ్రహించాలి. నీకు నైస్ క్రిస్టియన్ అని వాళ్ళు పేరు ఇచ్చినట్టే నీకు చాలా వాళ్ళు స్టడీ చేసే పేరిస్తారు. నువ్వు ఆ పేరు పొందుకున్నావంటే నువ్వు సాతాను చేత వాడబడుతున్నావు. సాతాను కూడా అదే ఇష్టం, వాళ్ళు నేను నైస్ క్రిస్టియన్గా పిలవాలనేది ఇష్టం వాళ్ళకు. కానీ దేవునికి అట్లా కాదు. నువ్వు నా కోసం ప్రత్యేకంగా ఉండాలి. నేను ఏవైతే స్టాండర్డ్స్ ఇచ్చానో నువ్వు అవి పాటించాలి. నువ్వు వాళ్ళలో కలిసిపోకూడదు. అందుకే దేవుడు ఇశ్రాయేలు వాళ్ళని కూడా ఏమన్నాడు? మిమ్మల్ని ఒక జనాంగంగా పెడతాను, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైతే పాపాలు చేశారో చేయకుండా మీరు పవిత్రంగా ఉండి నా నామంని మహిమపరచాలా, నా నామం కొరకు మిమ్మల్ని ఏర్పరచుకున్నా అని ప్రభు చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? ఆ చుట్టూ ఉన్న అన్యజనుల కంటే దుర్మార్గులైనరంట. వాళ్ళ దేవతలను మార్చుకోలేదని వీళ్ళు మాత్రము యెహోవా బదులు ఆ అన్య దేవతలు అందరినీ తెచ్చుకొని వాళ్ళు పూజించి వాళ్ళ చిన్న బిడ్డలను, మొదటి పిల్లలను బలి అర్పణించారంట. సో అప్పుడు దేవుడు వాళ్ళని చెదరయ్యేటట్టు చేసిండు. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎ నైస్ క్రిస్టియన్, చాలామంది నువ్వు క్రిస్టియన్ నీవంటే చాలా ఇష్టం అంటే ఎందుకు ఇష్టపడతారు? నువ్వు ప్రత్యేకంగా లైఫ్ జీవిస్తున్నందుకు నేను ఇష్టపడితే దేవునికి మహిమ. లేదు, నీకు స్టాండర్డ్ లేదు, ఏం లేదు, నువ్వు సాతానుతో పాటు కలిసి వాళ్ళతో పాటు వాళ్ళ ఇష్టానుసారంగా జీవితం వాళ్ళని సంతోషపెడుతున్నట్టయితే నీకు సాతాను ఏజెంట్ లాగా మారిపోయావని గ్రహించాలి. నీకు ఆ పేరు వాళ్ళు ఊరికనే ఇయ్యరు. నువ్వు ఆ పేరు పొందుకున్నావంటే మాత్రం ఎదర్ గుడ్ అని ఉండాలి, బ్యాడ్ అని ఉండాలి. సో చెక్ యువర్ లైఫ్స్. మన లైఫ్ని చెక్ చేసుకుందాం. వీ షుడ్ నెవర్ బీ ఏ పీపుల్ ప్లీజర్. మనం ఇక్కడ మనుషులను సంతోషపెట్టడానికి రాలేదు, దేవుని మహిమపరచడానికి వచ్చాం. దేవుడి వాక్యం దీవించిందాక.